నేను ఒక 30 లక్షలు నా దగ్గర ఉంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు, అది ఎంత అవుతుంది ఒక 5 ఏళ్లలో 10 ఏళ్లలో? మీకు హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడైనా సరే మీ చాయిస్ ఆఫ్ లొకేషన్లో చుట్టుపక్కల ఎన్నో డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఎస్సీజెడ్స్ ఉన్నాయి మన హైదరాబాద్ చుట్టుపక్కల. ప్లెంటీ ఆఫ్ యాక్టివిటీస్ అవుతున్నాయి. ఎస్పెషల్లీ ఇది వెస్ట్ జోన్ కానివ్వండి, ఇది సౌత్ జోన్. ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు టువర్డ్స్ ది న్యూ కారిడార్, దివిటిపల్లి, ఇటువంటి పోలేపల్లి, ఇవన్నీ ఎస్సీజెడ్స్ వస్తున్నాయి. అక్కడ ఫార్మా సిటీ, ఫ్యూచర్ సిటీ, ఏఏ సిటీ అన్ని ఇంటిగ్రేట్ అయ్యి ఉన్నాయి. అంటే ఎస్పెషల్లీ ఇది ఒక లొకేషన్ లైక్ జడ్చర్ల, ఇవన్నీ కూడా ఇలాంటి లొకేషన్లో దిస్ ఆర్ గోయింగ్ టు బి నెక్స్ట్ కోకాపేట్. అక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎంత ఎంత పెరుగుతుందని? మీ కోకాపేటలో ఎంత పెరిగిందండి? 10 ఏళ్లలో కోకాపేటలో ఎంత పెరిగింది? అమ్మో, అసలు కానీ సిమిలర్. నేనేం చెప్పాల్సిన అవసరం లేదు మీకు. నేను ఐఎమ్ సేయింగ్ రిప్లికేషన్ ఆఫ్ కోకాపేట్ అని 30 లక్షలు 3 కోట్లు అవుతుంది. అవుతుంది, ఈజీగా అవుతుంది. అంతగానే బియాండ్ కూడా కావచ్చు. 5-10 ఏళ్లలో 5-10 ఏళ్లలో మాక్సిమం 10 ఏళ్ళ టైం ఫ్రేమ్ పెట్టుకోండి. ఎందుకంటే కోకాపేటలో 10 years బ్యాక్ ఎవరు మాట్లాడలే కదా. చాలా మంది జనాలు కోకాపేట గురించి వింది. తెలుగు ప్రజలు ఎప్పుడు విన్నారంటే లాస్ట్ 5 years ఒక తెలుగు మూవీలో కోకాపేట ఆంటీ గురించి, ఎస్ ఎగ్జాక్ట్లీ, అక్కడనే విన్నారు. అంత ముందుకు వాళ్ళకి తెలియదు. అయితే ఈ మూవీ వచ్చినప్పుడు కోకాపేటలో ఎకరం ₹1 ఉండేది, ఈరోజు 100 కోట్లు అయింది. ఈ మూవీ వచ్చినప్పుడు, ఆ మూవీ పేరు గుర్తు రావట్లేదు, ఆ మూవీ వచ్చినప్పుడు అప్పుడు ఎకరం 1.5 ఉండేది, ఈరోజు 100 కోట్లు అయింది. ఇది ఐఎమ్ టాకింగ్ అబౌట్ గవర్నమెంట్ వేలంపాటలో 100 కోట్లు వేయడం కాదు, బయట ఇన్ జనరల్లో కూడా. మీకు బయట ఇప్పుడు గచ్చిబౌలి, కోకాపేట్, విస్పర్ వ్యాలీ ఏరియాలో 100 crores పెట్టిన ల్యాండ్ లేదు. యూ డోంట్ హ్యావ్ ఎనీ ల్యాండ్ అవైలబిలిటీ లేదు. ల్యాండ్ ఇస్ ది ఓన్లీ లిమిటెడ్ రిసోర్స్. ల్యాండ్ కెనాట్ బి రీమేడ్ ఆర్ రీమ్యానుఫ్యాక్చర్డ్. ఇక్కడ ఐ వాంట్ టు ఆస్క్ యూ వన్ క్వశ్చన్ అండి. వెన్ యూ సే ఇన్వెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్, ల్యాండ్కి, అపార్ట్మెంట్స్కి, ఇండిపెండెంట్ హౌసెస్కి ఏమిటి తేడా? సూపర్ క్వశ్చన్. అపార్ట్మెంట్ హ్యాపెన్ టు బి ఎ నెస్ట్, ఉండడానికి కోసం. అపార్ట్మెంట్ నెవర్ బికమ్స్ ఏ ఇన్వెస్ట్మెంట్ హౌస్, ఇట్ బికమ్స్ ఎ హోమ్. హోమ్ అంటే భార్య భర్తలు అందరు కలిసి ఉండేది హోమ్ అనుకుంటాం మనం. అందరం ఒక ఫ్లోర్ కింద అందరం ఉంటాము, ఆప్యాయతలు, ప్రేమ ఆప్యాయతల మధ్యలో ఉంటాం కాబట్టి ఒక హోమ్ అనుకుంటాం. బట్ ఇట్ కెనాట్ బికేమ్ ఏ హౌస్. హౌస్ అంటే ఏంటంటే, హౌస్ అంటే ప్రాపర్టీ. అపార్ట్మెంట్ డెఫినెట్లీ ఇస్ నాట్ ఏ ప్రాపర్టీ. మీరు ఇందాక మనం అనుకున్న ఫిక్స్డ్ డిపాజిట్, ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్మెంట్స్ ద్వారా పెరుగుతాయి, ఆ రేట్లు పెరుగుతాయేమో. అవసరం. ఇప్పుడు గచ్చిబౌలిలో ఉద్యోగం చేస్తున్నారు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఎవరో అబ్బాయి పనిచేస్తున్నాడు. అతను ఆ ఏరియాలో ఆ ప్రాక్సిమిటీ, ఆ విసిలిటీకి దగ్గరగా ఉండాలి. సో హీ విల్ చూస్ సమ్ 1 hour 1.5 hour ట్రాఫిక్ డిస్టెన్స్లో రాకపోకలను దృష్టిలో పెట్టుకుని చుట్టుపక్కల ఎక్కడో చోట అపార్ట్మెంట్ కొనుక్కుంటాడు. ఈ 7th floorలో 8th floorలో కొనుక్కుంటాడు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీరు ఆ డిప్రిసియేషన్ని తీస్తే మీ బ్యాంక్ లోన్లో క్లియర్ అయ్యే టైంకు అపార్ట్మెంట్ మీకు ఒక వస్తువులాగా మిగులుతుంది, ప్రాపర్టీలాగా మిగులుతుంది, డిప్రిషియేటే మిగులుతుంది. అది ఇట్ ఈస్ డెఫినెట్లీ నాట్ ఏ ప్రాపర్టీ. ఓకే. వేరాజ్ ల్యాండ్ ఈజ్ డెఫినెట్లీ ప్రాపర్టీ. భూమి అనేది ప్రాపర్టీ. అయితే మనకి ఇక్కడ ఏం జరుగుతుందనంటే, ఒక్కసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక మీకు ఒక సిస్టంలోకి వచ్చి సీమ్లెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చిన తర్వాత, రోడ్స్ వెడల్పు కావడము, ఇప్పుడు మెట్రో స్టేషన్ ఇలాంటివి రావడము, ట్రాన్స్పోర్టేషన్ అభివృద్ధి చెందడం, ఇవన్నీ వచ్చిన తర్వాత మీకు అపార్ట్మెంట్స్కి వాల్యూ ఉండదు. ఇంకా పీపుల్ విల్ నాట్ ప్రిఫర్ అపార్ట్మెంట్స్. సంబడీ హూ is staying in షాద్నగర్, సంబడీ హూ is staying in జడ్చర్ల, ఇఫ్ he has got a seamless ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా 1/2 hourలో కనుక గచ్చిబౌలి రాగలిగితే, వై విల్ స్టే ఇన్ అపార్ట్మెంట్ ఇన్ కూకట్పల్లి? అదే ఆబ్వియస్లీ. అంటే ఒక ఇండిపెండెంట్ హౌస్ మంచి ఇప్పుడైతే ఫ్రెష్ ఎయిర్ కూడా ఒక పెద్ద ఇంపార్టెంట్ అది ఫ్యాక్టర్. అది ఇంకొకటి, పోస్ట్ కరోనా తర్వాత అందరికీ జాగ్రత్తలు, ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకొని, దేర్ ఆర్ 2 things హ్యాపెండ్ ఇన్ ఇండియా. కరోనా తర్వాత భారతదేశంలో 2 విప్లవాలు వచ్చాయి, చాలా సైలెంట్ రెవల్యూషన్స్ వచ్చాయి. ఒకటి ఆటో రెవల్యూషన్, 2 wheelers నుంచి 4 wheelers రెవల్యూషన్ వచ్చింది. మన ఆటో సేల్స్ ఎస్పెషల్లీ 4 wheeler సేల్స్ వి జంప్ 200%. మన కార్ల అమ్మకాలు 200% పెరిగాయి భారతదేశంలో కరోనా తర్వాత. పీపుల్ థాట్ ఎంటైర్ వరల్డ్ ఈస్ గోయింగ్ టు గెట్ ఇన్ టు ట్రబుల్, 50% జనాభా ఎగిరిపోతుంది, భారతదేశం కూడా అతలాకుతలం అయిపోతుంది, మనం అందరం కూడా కంప్లీట్ కొలాప్స్ అయిపోయాం అనుకున్న సందర్భంలో పీపుల్ హ్యావ్ ప్రిఫర్డ్ టు బై 4 wheeler ఫర్ దాట్ సోషల్ డిస్టెన్సింగ్ దృష్టిలో పెట్టుకుని బైక్స్ కన్నా, కార్ల కన్నా కూడా ట్రాన్స్పోర్టేషన్ ఇది కంఫర్టబుల్, సేఫ్ ట్రాన్స్పోర్టేషన్ అని చెప్పి దే గాట్ ఇన్ టు 4 wheelers. 1990 నుంచి 2020 వరకు ఎన్ని 4 wheelers